వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లేదు 4 వీలర్స్ కూడా ఈ నేషనల్ హైవే NH67 లో ఇది డైరెక్ట్ గా కృష్ణపట్నం పోర్ట్ కి వెళ్ళేటువంటి హైవే. ఈ కృష్ణపట్నం పోర్ట్ కి వెళ్ళే హైవేలో హెవీ వెహికల్ ట్రాఫిక్ పెరిగింది. దీంట్లో సిమెంట్ కంటైనర్స్ ఉన్నాయి, ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయి, పోర్ట్ టు పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇంత హైవే ట్రాఫిక్ లో హై స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ హై స్పీడ్ వెహికల్స్ లో మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని తగ్గించాలి అనేది ఇవాళ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. ఇప్పటికే ఆత్మకూరు సర్కిల్ లిమిట్స్ లో మన కాన్స్టిట్యున్సీలో చాలా చేశారు. ఆత్మకూరు అండ్ సంగం సర్కిల్లో ఈ జిగ్జాగ్ బ్యారికేడింగ్ అని బ్యారియర్స్ అరేంజ్ చేయడం, సీసీ కెమెరాస్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్స్ తీసుకురావడం, ఇలాంటివన్నీ చేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ కంట్రోల్లో ఉన్నటువంటి రోడ్స్ పైన మనకి అజమాయిషీ లేదు. స్పీడ్ బ్రేకర్లు వేయాలి అన్నా, స్పీడ్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ పెట్టాలి అన్నా వాళ్ళు పర్మిట్ చేయాలి, వాళ్ళే పెట్టాలి, మనం చేయాలి. కాబట్టి నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా సహకరించమన్నా వాళ్ళు పీడీ గారు కూడా ఇప్పటికే సహకరించడానికి ఒప్పుకున్నారు. ప్లానింగ్స్ కూడా వాళ్ళు కన్సల్టెంట్స్తో NHAI కన్సల్టెంట్స్తో మాట్లాడి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఏస్పేట్ దగ్గర వెళ్ళేటువంటి క్రాస్ రోడ్స్ కూడా స్పీడ్ కంట్రోలింగ్ కావాల్సినటువంటి పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం. హెవీ వెహికల్ ట్రాఫిక్ పెరిగింది. దీంట్లో సిమెంట్ కంటైనర్స్ ఉన్నాయి, ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయి, పోర్ట్ టు పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇంత హైవే ట్రాఫిక్ లో హై స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ హై స్పీడ్ వెహికల్స్ లో మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని తగ్గించాలి అనేది ఇవాళ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. ఇప్పటికే ఆత్మకూరు సర్కిల్ లిమిట్స్ లో మన కాన్స్టిట్యున్సీలో చాలా చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అందరూ కూడా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా, జిల్లా కలెక్టర్ కూడా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.